నీ ఎంకమ్మ దయ్యం ఎంట్రీ కన్నా నీ అరుపులకే సగం కాయలు జారి ప్యాంట్లోకి వచ్చేస్తాయి. ఆడిలు తెచ్చిదాన్ని నీకెందుకు అర్ర సినిమాలు బారామతి చేసుకునే దానిలో బట్టలు వేసుకుని లే కాయలు సర్దుకోవాలి. కార్తీక మాసం కదా బా, దయ్యాలకి ఇది వీక్ పీరియడ్. చూసినా మనల్ని అటాక్ చేయడానికి ధైర్యం చెయ్యవు. అందుకని అర్ధరాత్రి అందరినీ కూర్చోబెట్టి అరసం వేసేవా? ఒక్కదాన్ని చూసి పడుకుంటే కూ అని కూతలు వినపడుతున్నాయి బా. ఒక్కదానివే దెయ్యం సినిమా చూసి పడుకోవడానికి భయపడతాం. నేను డైరెక్ట్ కాసుపుర దెయ్యంతోనే కాపురం చేస్తాను. నా పరిస్థితి ఏంటి? దిష్టి నిమ్మకాయలతో షర్బత్ చేసుకుని తాగేవాడివి, నీకు భయం ఏంటి బా? దాంట్లో కొంచెం నల్లబోత రక్తం కూడా కలిపేస్తాను, నువ్వు కూడా తాగు. హలో కమిటీ మెంబర్స్, హలో హలో. ఏ మీకు ఇంకా టైం అవ్వలేదా పడుకోవడానికి? చూసావా నైట్ అయ్యేసరికి నట్లు మింగి నాటుకోళ్ళ గొంతు ఎలా మారిపోయిందో. పైకి వెళ్తే పెర్ఫార్మెన్స్ కూడా పెదర్చొత్తది. ఓయ్ తెల్లారేలేసి తానాలు చేయాలి, తలగడల మీద తలకాయలెట్టి తగలడండి. పేసాచి ప్రాస కూడా మొదలెట్టింది. నేను వెళ్ళిపోతున్నాను. భయం వేస్తోంది బా, నేను మీతో పడుకుంటా బా. ఎలా సర్విచ్చి కొద్ది చిన్నపిల్లల సంఖ్యకేత్రం వెళ్ళి మీ బాబు పక్కన పడుకో. అవును ఈయనడి అల్లుడు ఇక్కడ వెనక పడ్డారా? మావయ్య గారు ఐఎస్ఐ మార్క్ వేసుకుని ఇద్దరు కొరువు దెయ్యాలి కదా. కొట్ల మీరు కొరువు దెయ్యాలి. నీకు కూడా అర్రర్ సినిమాలు అంటే భయమేనా? అమ్మ వస్తున్నాడు, ఆత్మలు అరుస్తాయని కాటికాపురి శ్మశానం వదిలి వెళ్ళిపోడు కదా అల్లుడు. మరి మీ శ్మశానంలో నాకెందుకు సమాధి కట్టారు? ఫ్యామిలీలో పొజిషన్ ఖాళీగా ఉందని. కదిలేరా? అమ్మో కాసుబూర కంట మారిపోతుంది. నేను వెళ్ళిపోతున్నాను. పైన ఇంకో అర్రర్ సినిమా చూడాలి. ఎల్లగా కళ్ళు నిద్ర దొబ్బింది. తలగడకేంటి తాలింపు పెడుతున్నావు? సింగిల్ దిండి సాప సత్తరకాయ మొహంది. కోపం వచ్చినప్పుడల్లా పక్కనేయడం హక్కులో ఫీల్ అవుతున్నారు ఈ నక్క మొహాలు. వంగిపోవడానికి లొంగిపోవడానికి నేనేం ఓసన కాదే, ఓసర వెళ్ళి. నువ్వు వెల్లివైతే ఏంటి, వెల్లుల్లివైతే ఏంటి? కంచం దగ్గర కుదరకపోతే మంచం దగ్గర మడతట్టేయటం మా హక్కు. తుక్కైపోతా. తుక్కు తీసుకెళ్ళి నెత్తి మీద వేసుకో. ఇప్పుడేంటి నేను మంచం మీద పడుకుంటే నువ్వు నేల మీద పడుకుంటావా? అబ్బా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను మంచం మీద పడుకుంటే మీరు నేల మీద పడుకుంటారు. అదేంటి అలిగినప్పుడు చాప మీద పడుకోవడం ఆడవాళ్ళు ఆచారం కదా. మారాయి అన్ని మారాయి. జారి పడతారని అరటి పండు తొక్కేయటం, జారిపోతారని ఆచారాలు పెడుతూ తొక్కేయటం పోయాయి. అలిగినప్పుడు చాప వైపు పరువు పోయిందని పుట్టింటికి పారిపోయే రోజులు మారాయి. నువ్వు మర్చిపోయి నాతో మాట్లాడేస్తావు. మర్చిపోయా మాట్లాడేయట్లేదు. నా రూల్స్ నాకున్నాయి. అందరిలో ఉంటే అలా, ఒక్కడవే దొరికితే ఇలా. ఇది కూడా ఒక రూలా? సిగ్గులే. సిగ్గు వల్ల ముగ్గు వల్ల ఆడవాళ్ళని అంచనా వేయలేరు. ఏడ్చేవలే. ఇప్పుడేంటి నేను మంచం మీద పడుకుంటే నువ్వు గోరకాల గుమ్మం దగ్గర పడుకుంటావా? హైదరాబాద్ దోమలు అసలు హై స్పీడ్ ఉన్న గుక్కడి రక్తం గుంజేసి అంటే అస్థిపంజరం తీసుకెళ్లి ఆసుపత్రిలో పడేయాలి. నేనెందుకు గుమ్మం దగ్గర పడుకుంటా? ఇది మా పుట్టింటోళ్ళు పెట్టిన మంచం, ఇక్కడే పడుకుంటా. నీకు మీ పుట్టింటోళ్ళు పెడితే నాకు మా అత్తింటోళ్ళు పెట్టారు. నేను కూడా ఇక్కడే పడుకుంటా.